ప్రపంచ స్థాయి కవిత్వాన్ని రాసిన తెలుగు నేల మీద నిటారుగా నిలబడ్డ రెండక్షరాల నిలువెత్తు సంతకం శ్రీశ్రీ. ప్రపంచపు బాధనంతా తన బాధ చేసుకుని తెలుగు కవిత్వాకాశంలో వెలిగిన వేగుచుక్క శ్రీశ్రీ. మదనపడే మనుషుల మనసులకు సాంత్వన కూర్చే స్ఫూర్తి మంత్రం శ్రీశ్రీ. నిరాశా నిస్పృహలను నిమిషంలో దూరం చేసి ఉత్సాహాన్ని ప్రోది చేసే ఈ శ్రీశ్రీ కవిత ఇదిగో మీకోసం. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్లు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తురుతో సహా ఏదీ ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్లను తెంచేసుకో. అడ్డచోటు నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్లీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. స్ఫూర్తివంతమైన ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని దయచేసి యూట్యూబ్లో కామెంట్గా వ్రాయండి. ఈ వీడియో లింకును అందరితో పంచుకుని స్ఫూర్తి పంచండి. ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట మీద నొక్కండి. ధన్యవాదాలు. మీ పున్నమరాజు.